ప్రతిరోజు పానీయాలు తాగటం వల్ల హానికరమే, కానీ వాటి వల్ల ఓదార్పునిచ్చే అనుభూతి కలుగుతుంది. కానీ ఈ 3 పానీయాలతో అల్జీమర్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ డ్రింక్స్ కు ప్రత్యామ్నాయంగా ఏం తీసుకోవాలో కూడా వారు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. డైట్ సోడా. చక్కెరను నివారించే వారికి డైట్ సోడా తరచుగా అపరాధ రహిత పానీయంగా కనిపిస్తుంది. రక్తంలో చక్కెర నియంత్రణ, బరువు నిర్వహణకు ఇది ఆరోగ్యకరమైన ఎంపిక. ప్రతిరోజు ఒక కృత్రిమ తీపి పానీయం తాగేవారికి స్ట్రోక్ అండ్ చిత్తవైకల్యం వచ్చే అవకాశం దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉందని ఒక పరిశోధనలో వెల్లడైంది. అయితే వీటికి బదులుగా తాజా పుదీనాతో మెరిసే నీటిని లేదా సిట్రస్ పండ్ల స్ప్లాష్ని ప్రయత్నించండి. సహజ పదార్థాలు హాని కలిగించడానికి బదులుగా పోషణను అందిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. చక్కెరతో నిండిన కాఫీ. చక్కెర ఇన్సులిన్ స్థాయిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కాలక్రమేణా మెదడులో ఇన్సులిన్ నిరోధకతకు దోహదం చేస్తుంది. మెదడుకు గ్లూకోజ్ని ప్రాసెస్ చేయడానికి ఇన్సులిన్ చాలా అవసరం. నిరోధకత ఏర్పడినప్పుడు మెదడు కణాలు పనిచేయడానికి కష్టపడి చనిపోవటం ప్రారంభిస్తాయి. ఇది నెమ్మదిగా ఆకలి, జ్ఞాపక శక్తి కోల్పోవటం, అభిజ్ఞా క్షీణతకు దారితీస్తుంది. దాల్చిన చెక్క లేదా పసుపుతో కూడిన వెచ్చని కప్పు బ్లాక్ కాఫీ మెదడు ఆరోగ్యానికి మద్దతిస్తుంది. రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతుంది. తీపి రుచి కోసం ఒక చిన్న చెంచా ముడి తేనె లేదా బెల్లం ఉపయోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. స్కిమ్ మిల్క్. స్కిమ్ మిల్క్ చాలా కాలంగా తక్కువ కొవ్వు, గుండెకు ఆరోగ్యకరమైన పానీయంగా పరిగణించారు. కొలెస్ట్రాల్ లేదా క్యాలరీలు తీసుకోవడం చూసే వారికి ఇది సరైంది. వాస్తవానికి పాల నుండి కొవ్వును తొలగించటం వల్ల A, D, E, K వంటి విటమిన్లు కూడా తొలగిపోతాయి. ఇవి కొవ్వులో కరిగేవి. మెదడు రక్షణకి ఇవి చాలా అవసరం. ఇప్పుడు చాలా మంది పెద్దల్లో సర్వసాధారణంగా ఉన్న విటమిన్ డి లోపం, అభిజ్ఞా క్షీణత, అల్జీమర్స్ అధిక ప్రమాదాలతో ముడిపడి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అధ్యయనాలు తక్కువ కొవ్వు పాల ప్రాసెసింగ్ను ఇన్సులిన్ లాంటి వృద్ధికారక స్థాయిల్ని పెంచడంతో ముడిపెట్టాయి. ఇది మెదడు కణాల మరమ్మతుకు అంతరాయం కలిగించవచ్చు. ఆల్జీమర్స్ రాత్రికి రాత్రి వచ్చే అనారోగ్యం కాదని నిపుణులు అంటున్నారు. డైట్ సోడాకు బదులుగా నిమ్మకాయ నీటిని ఎంచుకోవటం లేదా చక్కెర మిశ్రమాలకు బదులుగా బ్లాక్ కాఫీని ఎంచుకోవటం, ఇలాంటి చిన్న చిన్న మార్పులు చిన్నవే అనిపించవచ్చు, కానీ మీ మెదడుకి ఇవి రక్షణగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.